హలో హాయ్ అండి. టుడే టాపిక్ వచ్చేసి టమోటా రైస్. దీన్ని 2 డిఫరెంట్ స్టైల్లో కూడా చేసుకోవచ్చు. టమోటా రైస్ అలాగే వెజ్ బిర్యానీలా కూడా చేశాను. చాలా ఈజీగా చేసుకోవచ్చండి ఇంట్లోనే. నాకు కామెంట్ బాక్స్లో మెసేజ్ చేశారు వెజ్ బిర్యానీ ఎలా చేయాలో చెప్పండి అని. అందుకే ఎలా చేసేయాలో వీడియోలో చూసేద్దాం. ఫస్ట్ అయితే క్యారెట్, బంగాళదుంపలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకోండి. ఆ తర్వాత పచ్చిమిర్చిని తీసుకుని అవి కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని పక్కకు పెట్టేసుకోండి. అలాగే 2 టమాటాలను కూడా తీసుకుని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని అవన్నీ మిక్స్ చేసేసి ఒక ప్లేట్లో వేసుకుని పక్కకు తీసుకోండి. తర్వాత 2 ఉల్లిపాయలను తీసుకుని పొడవుగా కట్ చేసుకుని చిన్న చిన్న ముక్కలుగా పక్కన పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి అందులో కొంచెం ఆయిల్ వేసుకుని బిర్యానీ సామాను, కొన్ని బిర్యానీ ఆకులను వేసుకోవాలి. కట్ చేసిన ఉల్లిపాయ ముక్కలను వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఆ తర్వాత అవి వేగిన తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, క్యారెట్, బంగాళదుంపలను వేసేసి బాగా మిక్స్ చేసి ఫ్రై చేయాలి. అవి బాగా వేపుకోవాలండి. బ్రౌనిష్ కలర్ వచ్చేంత వరకు టేస్ట్గా ఉంటుంది. అది వేగిన తర్వాత దానిలో కొంచెం మసాలా వేసుకోవాలి. అల్లం, వెల్లుల్లి, అలాగే జీలకర్ర, ధనియాలు వేసి మిక్సీ పట్టిన మసాలాను వేసుకోవాలండి. అలాగే కొంచెం గరం మసాలాను కూడా యాడ్ చేసుకోవాలి. తర్వాత కొంచెం సాల్ట్ని కూడా వేసేసుకొని బాగా కలిపేసుకోండి. తర్వాత అది వేగిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసేసి తీసుకున్నానండి. దానికి సరిపడా లోటాతో అయితే కొలుచుకున్నాను. 2 లోటాల నీళ్ళు అయితే వేసుకున్నాను. 1 లోటా రైస్కి తగినంత సాల్ట్ వేసుకున్నాం కదా, అది సరిపోయిందా లేదా అని చూసుకోవాలి. తర్వాత దాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. అది కొంచెం మరిగిన తర్వాత దానిలో మనం కొలుచుకున్న రైస్ని అయితే వేసేసుకోవాలండి. మొత్తం అంతా ఒకసారి కలుపుకొని వేసేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసేయండి. ఒక 10 మినిట్స్ అయితే దాన్ని మగ్గనివ్వండి. మగ్గిన తర్వాత మనం మళ్ళీ మూత తీసి దాన్ని మొత్తం కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం ఐటమ్స్ అన్నీ కిందకి వెళ్ళిపోతాయి కదా, సో అవన్నీ పైకి రావాలంటే ఒకసారి కలుపుకోవాలి. తర్వాత దానిలో కొంచెం కొత్తిమీరని అయితే వేసేసుకోండి. పైన జల్లాలి. తర్వాత మనం మూత పెట్టేసుకొని ఒక 20 మినిట్స్ తర్వాత మూత ఓపెన్ చేసి చూస్తే బిర్యానీ రెడీ అయిపోయినట్టేనండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే లైక్ కూడా చేయండి. నా ఛానల్ని సపోర్ట్ చేయండి. నా వీడియో చూస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ అండి. నా వీడియో మీకు నోటిఫికేషన్గా రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.